ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క మాట యెషయా ప్రవచన గ్రంథం 29వ అధ్యాయము 14వ వచనము. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యం జరిగిందును, బహు ఆశ్చర్యముగా జరిగిందును. ఆమేన్. మన ఆశ్చర్యకరుడైన దేవుడు సెలవిచ్చి ఉన్నారు. ఆయన కార్యం ఎలా చేస్తారు అని అంటే యెషయా 45:15 ఇంగ్లీష్ మెసేజ్ ట్రాన్స్లేషన్ చెప్తున్నది. గాడ్ వర్క్స్ బిహైండ్ ద సీన్స్ అంటే మన జీవితాల్లో బహు ఆశ్చర్యకరంగా ఆయన ఆశ్చర్యకార్యాలు చేయడానికి హీఈస్ వర్కింగ్ బిహైండ్ ద సీన్స్. దీనికి ఉదాహరణ మనందరికీ తెలిసిన కాంటెక్స్ట్ మనం తీసుకుందాం. 2వ రాజులు 7వ అధ్యాయం. అక్కడ కాంటెక్స్ట్ ఏంటి? కరువు బహుగా ఉన్నది. అప్పుడు దేవుడు తన ప్రవక్త అయిన ఎలీషా ద్వారా రాజుతో సెలవిస్తూ ఉన్నారు. ఏంటి? రేపటి వేళకి షోమ్రోన్ ద్వారం ముందు ₹1 సన్నని పిండి అమ్మబడుతుంది, అంటే కరువు తొలగించబడుతుంది, సమృద్ధి అని దేవుడు సెలవిచ్చి ఉన్నారు. అయితే 3వ వచనంలోకి వచ్చేటప్పటికి అప్పుడు అని అంటే నేడు, నౌ ఇంగ్లీష్లో ఉంది. రేపటి దినమున జరగబోయేదానికి ఇప్పుడు దేవుడు 4 కుష్ఠరోగుల్ని ప్రేరేపించి శత్రువులున్న సిరియన్ల దండుకు పంపించారు. అయితే వీళ్ళు వెళ్ళే టైంకి ఆ సిరియన్ల దండు పారిపోయారు. ఎందుకు, ఎలా అనంటే దేవుడు వారికి గొప్ప రథముల ధ్వని, ఇంకా సమూహపు ధ్వని వాళ్ళకి వినబడేలా చేశారు. ఇది కంప్లీట్లీ సూపర్ న్యాచురల్. అంటే మనం క్రోనలాజికల్గా చూస్తే దేవుడు ప్రవచనం ఇచ్చే టైంకి ఆల్రెడీ శత్రువులు పారిపోయారు కదా. శత్రువుల్ని సూపర్ న్యాచురల్గా దేవుడు తరిమి కొట్టేశారు. తర్వాత తన యొక్క ప్రవక్త ద్వారా దేవుడు రేపటి దినమున జరగబోయే దాని గురించి చెప్పారు. అదే సమయంలో ఇక్కడున్న 4 కుష్ఠరోగుల్ని ప్రేరేపించి అక్కడికి వెళ్ళేలా చేశారు. ఎవ్రీథింగ్ గాడ్ వర్క్డ్ బిహైండ్ ద సీన్స్, ఎవ్రీథింగ్ వాజ్ అలైన్డ్. ఇప్పుడు మన జీవితాల్లో కూడా కార్యాలు జరగడానికి హీఈస్ వర్కింగ్ బిహైండ్ ద సీన్స్. దానికోసం ముందుగానే దేవుడు శత్రువుల్ని వెళ్ళగొట్టేసి మన కోసం మేలు చేయడానికి ఇతరులను ప్రేరేపించి తన కార్యం జరిగిస్తారు. హల్లెలూయా. ఈ ఉదాహరణ పాత నిబంధనలో దేవుడు తన భక్తుల కోసం చేసి ఉన్నది. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా, ఆయన కృప ద్వారా నూతన నిబంధనలో ఆయన యొక్క కుమారులుగా కుమార్తెలుగా ఉన్న మన జీవితాల్లో ఇంకెంత గొప్పగా ఆయన జోక్యం చేసుకుని బహు ఆశ్చర్యకరంగా చేస్తారు. ఇంత గొప్ప తండ్రి అయిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, హూ ఈజ్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ లైఫ్స్. హల్లెలూయా. ఇది ఎరిగిన వారమే దేవుణ్ణి స్తుతిస్తూ మనం ముందుకు సాగుదాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.